రైట్. ప్రస్తుతం అయితే నేను మెదక్లో ఉన్నా. సో మెదక్కి సంబంధించి 19th వార్డ్ అభ్యర్థి సంపత్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. ప్రచారం ఎట్లా జరుగుతుంది, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల హామీలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఎట్లుండబోతుంది? మంచి మెజారిటీలో వస్తామన్న ఉందా నమ్మకం? నమ్మకం ఉన్నది. మాకు 100% నమ్మకం. అంటే అధికారంలో ఉందని చెప్పేసా, లేదంటే అధికారంలో ఉంది. ఒకటి మాకు మా 19th వార్డుకు 30 కోట్ల రూపాయలు సీఎం గారు మాకు ఇచ్చిన 30 crores డెవలప్మెంట్, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, షెడ్స్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఏసీ రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మంచిగా జరిగింది. కాబట్టి ఇప్పుడు మా 19th వార్డులో గాంధీనగర్ ఒక చిన్న అది ఉంది. అక్కడ ఒక రోడ్స్ డ్రైనేజెస్ ప్రాబ్లం ఉన్నాయి. ఏమున్నాయి మేజర్ ఇష్యూస్? ఏమున్నాయి? రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, వాటర్, మెయిన్ వాటర్. ఈ ఈ ఈ ఫ్లోటింగ్ అంతా కూడా గాంధీనగర్ దాంట్లోకి వచ్చింది కాబట్టి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. లోతట్టు ప్రాంతం అయిపోయింది అది. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు. ఆ దానికోసమే మేము కృషి చేస్తాం. మా 19th వార్డును మంచి డెవలప్ చేసుకుంటాం. ఎమ్మెల్యే గారిని, హనుమంతన్న, సీఎం గారికి నా నిండు వందనాలు. 19th వార్డు ప్రజలందరూ కూడా మీ విజన్ ఏంది? మీ ఫ్యూచర్ విజన్ ఏంది? అసలు మీ మేనిఫెస్టో ఏంది? అసలు మేనిఫెస్టో డెవలప్మెంట్ ఫస్ట్. సెకండ్, మాకు మా వార్డులో కొంతమంది పూర్ పీపుల్కు బెడ్రూమ్స్ రాలేదు, డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు. ఎవరైతే బీపీఎల్ ఉన్నారో, బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకు మాత్రం ఏవి కూడా అందలేదు సరిగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పెన్షన్స్ కానీ, ఈ 2 months తర్వాత పెన్షన్ స్టార్ట్ అయితే పెన్షన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఏమంటే మన డబుల్ బెడ్రూమ్ కానీ, ఇందిరమ్మలు కానీ మేము ఖచ్చితంగా కృషి చేసి తీసుకొస్తామని. డిఫరెన్స్ ఎట్లుంది గత 10 ఏళ్ల పాలనకి ఈ 2 సంవత్సరాల పాలన? 10 ఏళ్ల పాలనలో ఏది కూడా డెవలప్మెంట్ కాలేదు. నేను గత 5 years మా ఫ్రెండ్ కోసం తిరిగిన, కానీ అప్పుడు మాది కొంచెం 30 votes పోయింది. తిరిగిన అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే డెవలప్మెంట్ ఏమి లేదు. అంత పెద్ద మహాదేవాలయం చుట్టూ కూడా ఒక సీసీ రోడ్ వేసిన పుణ్యాన లేదు. గవర్నమెంట్ 10 years వేస్ట్గా మేము సపోర్ట్ చేసినాం. అందుకే నేను కాంగ్రెస్లోకి వచ్చి నాకు సీట్ ఇచ్చారు. నేను మంచి మెజారిటీ తోటి బయట. ఈ 2 yearsలోనా మాకు అంటే ఎక్కువ మట్టుకు నేను మా చర్చ్కి డెవలప్మెంట్ కోసమే చూసిన. అది వచ్చింది కాబట్టి నమ్మకం వచ్చింది. అంతే. 6 గ్యారెంటీలు ఎట్లా వస్తున్నాయి? అసలు వస్తలేవు అంటున్నారు. 6 గ్యారెంటీలు 2-3 అంటే ఇప్పుడు తర్వాత గ్యారెంటీలు కూడా ఈ 3 yearsలో కంప్లీట్ చేస్తామన్నారు. ఇక వాళ్ళకంటే ఇక రెగ్యులర్గా అందరికీ వచ్చేటి పెన్షన్లు, రేషన్ కార్డులు, మన అదేంటి డబుల్ బెడ్రూమ్లు, అదే ఇందిరమ్మిన్లు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అది ఇంకా మొన్న ఇచ్చారు, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అంటే రేవంత్ రెడ్డికి రాజకీయం చేయడానికి వస్తలేదని చెప్పేసి కేటీఆర్ అంటాడు. మరి వస్తుందా? చాలా బాగా చేస్తున్నాడు. ఏంటంటే అప్పులు అవి తీర్పుకుంటా కూడా చేస్తున్నా అంటే గ్రేట్. అది గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా సగం క్లియర్ చేస్తూ సగం ఇట్టేస్తారు. సెట్ కానీ 1-2 years పడుతుంది అమ్మా. ఈ 3 yearsలో డెవలప్మెంట్ చాలా ఉంటాయి. అన్నీ కూడా అయిపోతాయి. సంబంధించి మళ్ళీ 3 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా అవుతుంది. మా వార్డ్ సభ్యులకి మాకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 years మా ఎమ్మెల్యే ఉంటాడు, మేము డెవలప్ చేసుకోగలుగుతాం. ఇక వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళ కర్మ చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ మాది ఉంది, ఎమ్మెల్యే మాకున్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటామని గట్టి నమ్మకంతో ఉంటాం. అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఆల్రెడీ మేము తప్పు చేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కేటీఆర్ కూడా సభలు పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడన్నా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, 6 గ్యారెంటీలు మన చేతిలోకి రావాలంటే ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అంటారు. అదేం లేదండి, బీఆర్ఎస్ పార్టీకి వేసి అన్యాయం చేసుకోకుండా ఒకటే నేను చెప్పేది ఏంటంటే మా మెదక్లో ఉన్న మాకు వచ్చిన నిధులన్నీ కూడా సిద్దిపేట తీసుకుపోయిన డెవలప్ చేసుకున్నాం హరీష్ రావు గారు. అదొకటి. రెండోది
మా దగ్గర ఈడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది ఈడ పోచారం అండకెళ్ళి కూడా జింకలన్నీ ఎత్తుకపోయింది ఆడికి. ప్రతి ఒక్కటి కూడా మా మెదక్లో మెయిన్ ఆఫీస్ లేకుండా ఆయన అక్కడ తీసుకుపోయి అక్కడ డెవలప్ చేసుకున్నాడు. సిద్దిపేట మా మెదక్లో ఒక మండల్, గజ్వేల్ ఒక మండల్ మా మెదక్లో. మెదక్ డిస్టిక్ అంటే చాలా పెద్దది. మెదక్ డిస్టిక్ గజ్వేల్ ఒక చిన్న మండల్. ఆదానికి అవుటర్ రింగ్ రోడ్ అయింది, మా మెదక్కు దరిద్రం అట్లనే ఉంది. సిద్దిపేటకు అవుటర్ రింగ్ రోడ్ అయింది, మా మెదక్కు దరిద్రం అట్లనే ఉంది. మేము అవతలోనే గెలిపిస్తున్నాం కానీ ఇట్లాంటి ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చిన రోహిత్ బసుంటి ఎమ్మెల్యే మాకు 10 ఏళ్ల కింద వస్తే ఈ పార్టీకి మేము కూడా మస్తు డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాం. చాలా మార్పులు వచ్చినాయి, చాలా మంది అంటే చాలా మందికి హాస్పిటల్ కానీ మెడికల్ కానీ అన్నీ కూడా చాలా చేయించినాం కూడా. వచ్చిన వాళ్ళకి పైసలు ఇచ్చారా ఏమన్నా? వీళ్ళంతా నన్ను ప్రేమించి వచ్చిన వాళ్ళే. అరే చెప్పుండ్రా, ఎట్లా పైసలు తీసుకొని వచ్చిరా అని అడుగుతుంది మేడం. చూసారు కదా, ఏమైనా కూడా ఆరోగ్య గ్యారెంటీలకి సంబంధించి అమలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి.